గార్డెన్స్ వీడియోలో ఇదైతే లాస్ట్ వీడియో అనుకొచ్చింది. ఇక్కడ మా చెల్లి చెప్తున్నాడు చూడండి. ఇక్కడ హనీ బీస్ వస్తాయి. ఇక్కడేమో మా చెర్రీ ఇక్కడ హనీ బీస్ వస్తాయి, పదా త్వరగా వెళ్ళిపోదాం అమ్మ అవి కుట్టేస్తాయి అని చెప్తున్నాడు. ఇక్కడ నాకైతే ఇన్ని కలువ పూలు ఇన్ని తామర పూలు ఒకసారి చూసేసరికి నేను చిన్నప్పుడు చదువుకున్న రోజులు గుర్తొచ్చినాయండి. ఇప్పుడు ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. అది ఏంటంటే మేము బాపట్ల, కాకుమాను, రేటూరు హాస్టల్లో చదువుకున్నాము. మాది గర్ల్స్ హాస్టల్. ఇక మమ్మల్ని సాయంత్రం పూట అంటే వీక్కి 1 డే ఆడుకోవడానికి బయటకు తీసుకెళ్లేవాళ్ళు. అంటే మాది హాస్టల్ కదా, ఎక్కువ ప్లేస్ ఉండేది కాదు. అలా అని చెప్పేసి మమ్మల్ని బాపట్ల ఉన్నప్పుడు, రేటూరులో ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్లేవాళ్ళు ఆడుకోవడానికి. ఇంకా అలా వెళ్తూ ఉంటే మాకు మధ్యలోనేమో ఇక నడుచుకుంటూ వెళ్ళాలి. అటు ఇటేమో చిన్న చిన్న చెరువులు, చిన్న చిన్నవి కాదండి, పెద్ద పెద్ద చెరువులు ఉండేవి. ఆ చెరువు నిండా వాటర్ అసలు కనిపించేవి కూడా కాదు. మనకి ఎక్కడ చూసినా ఇలానే తామర పూలే కనిపించేవి. ఇక మేమేమో అవి కోద్దామని చూస్తూ ఉండేవాళ్ళము. ఇంకా మాకు వార్డెన్ ఉంటారు కదా, అదే మా పీఈటీ సారు వార్డెన్లు. మేము ఎక్కడ దాంట్లో పడిపోతామా, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవద్దు అని చెప్పేసి మమ్మల్ని ఎక్కడ వీళ్ళు దాంట్లో పడి కోసేస్తారా అని చెప్పేసి మమ్మల్ని జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అయినా కొంచెం దగ్గరలో ఉన్న వాటిని ఎలాగలా కోసేసుకునే వాళ్ళం మేము. ఇప్పుడు ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను దేనికంటే, కలువ పూలు చూడగానే నాకు ఇంకా ఆ మెమరీ గుర్తొచ్చిందండి. ఇక నెక్స్ట్ అయితే నా వీడియోస్ని మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే నన్ను కాంటాక్ట్ అవుతారని చిన్న ఆశ అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక పిల్లలు ఇక్కడ కలువ పూల్లో తామర పూలు ఆకులతో కాసేపు ఆడుకుంటున్నారు. అది ఏంటంటే ఆకులతో ఆడుకోవడం ఏంటనుకున్నారా, ఇక్కడ ఆకుల మీద వాటర్ పోస్తే మనకి నిలబడదు కదా, అది ఆ విషయం చెప్తే కాసేపు వాటితో ఆడుకున్నారు. అదేంటమ్మా అని విచిత్రంగా కాసేపు ఆడుకున్నారు. ఇక కాసేపు చూసినట్లయితే వాటిలో చేపలు ఉన్నాయి. ఇంకా మా పిల్లలిద్దరూ చేపల వేటకి బయలుదేరారు. చేపల వేటకి ఏంటి అనుకున్నారా, అందులో చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు ఉంటే వాటిని పట్టుకుని బాటిల్లో వేసుకుందామని, వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెడదామని ఇంకా ప్లాన్ వేశారు. ఎలా అయితే ఒక 7 చేపలను అయితే పట్టారు. చిన్న చిన్నవి, కాకపోతే మరీ చిన్నవి. ఇంకా వాటిని అయితే ఎలాగోలా బాటిల్లో వేసి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఇంకా ఇంటికి తీసుకొచ్చి ఊరుకుంటారా, అదేదో సామెత చెప్పినట్లు చేపలను అయితే పట్టారండి. ఎలాగోలా ఒక 7 చేపల్ని పట్టుకొచ్చారు. ఉండడానికి ప్లేస్ కావాలి ఇప్పుడు. ఇంకా దానికోసం అని చెప్పి మా బావని ఎలాగోలా వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఏడిపించో, మీ భాషలో ఏదో ఒకటి ఏమనుకుంటారో దానికోసమని చిన్న గాజు బౌల్కి తీసుకొచ్చారు. దానికి కాంప్లిమెంట్గా ఈ 7 చేపలకు తోడు ఒక 4 చేపలను అయితే వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు మనకి. ఆ వీడియోని నేను నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.